రాబర్ట్ డౌనీ జూనియర్ ఒక ఐరన్ మ్యాన్ పాత్రతో ప్రపంచమంతటా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తను నటించిన ఒక్కొక్క మూవీ ప్రతిసారి బాక్సాఫీస్ని బద్దలు కొట్టాల్సిందే. తను మూవీస్లో నటించే విధానం, తన డ్రెస్సింగ్ స్టైల్, అలానే ముఖ్యంగా కామెడీగా ఉండడం, వీటన్నిటితో ప్రజలకి బాగా కనెక్ట్ అయ్యాడు. తన చిన్న వయసులో తను డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయ్యి ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఒక జైలు ఖైదీ నుంచి హాలీవుడ్లో అత్యంత ఖరీదైన యాక్టర్గా ఎలా మారాడో, తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈ వీడియో చివరిలో రాబర్ట్కి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమ గురించి తను చెప్పిన మాటల గురించి కూడా తెలుసుకుందాం. రాబర్ట్ డౌనీ జూనియర్ కంటే టోనీ స్టార్క్ అనే పేరే మనందరికీ బాగా తెలుసు. వీళ్ళ ఫ్యామిలీ నేమ్స్ చివర్లో కామన్గా డౌనీ అని వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవుతారని నేను ప్రతిసారి టోనీ స్టార్క్ అని పిలుస్తాను. టోనీ స్టార్క్ ఏప్రిల్ 4, 1965న న్యూయార్క్ సిటీలో జన్మించాడు. తన తండ్రి గారి పేరు రాబర్ట్ డౌనీ సీనియర్. ఇతను ఒక యాక్టర్, అలానే ఫిలిం మేకర్. ఈమె తల్లిగారి పేరు ఎల్సే ఎన్. ఈమె కూడా ఒక యాక్టరే. ఎక్కువగా డౌనీ సీనియర్స్ యొక్క ఫిలిమ్స్లో నటిస్తూ ఉంటుంది. టోనీ స్టార్క్కి ఒక సిస్టర్ ఉంది. ఆమె పేరు అలిసన్ డౌనీ. ఈమె కూడా ఒక యాక్టర్. టోనీ స్టార్క్ ఫ్యామిలీ మొత్తం యాక్టర్సే. టోనీకి 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, అంటే 1970లో వాళ్ళ నాన్నగారు తీస్తున్న ఫిలింలో చిన్న రోల్ ఇచ్చారు. ఆ మూవీ పేరు పౌండ్. సరిగ్గా టోనీకి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి గారు అతనికి డ్రగ్స్ తీసుకోవడం అలవాటు చేశారు. టోనీ వాళ్ళ నాన్నగారికి ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది. మళ్ళీ టోనీకి 1972లో గ్రేజర్స్ ప్యాలెస్ అనే మూవీలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. తనకు 10 సంవత్సరాల వయసులో క్లాసికల్ బ్యాలెట్ నేర్చుకోవడానికి ఇంగ్లాండ్కి వెళ్ళాడు. 1978లో టోనీ వాళ్ళ నాన్నగారు డ్రగ్స్కి బాగా అలవాటు కావడంతో టోనీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి విడాకులు ఇచ్చారు. 1978లో టోనీ వాళ్ళ నాన్నగారితో కలిసి కాలిఫోర్నియాకి వెళ్ళిపోయాడు. టోనీకి వాళ్ళ అమ్మగారంటే చాలా ఇష్టం. వాళ్ళ పేరెంట్స్ విడిపోయిన 3 సంవత్సరాల తర్వాత, అంటే 1982న హై స్కూల్ స్టడీస్ని మధ్యలోనే ఆపేసి ఫుల్ కెరీర్ టైంని యాక్టింగ్కే ఇవ్వాలని న్యూయార్క్కి వెళ్ళిపోయాడు. టోనీ ఇక చిన్న చిన్న ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. బేబీ ఇట్స్ యూ, ఫస్ట్ బార్న్, టఫ్ టర్ఫ్, గర్ల్స్ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్ ఇలాంటి మూవీస్లో సిల్వర్ స్క్రీన్ పైన యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. 1992లో తీసిన చార్లీ చాప్లిన్ అనే మూవీలో అచ్చం చాప్లిన్ లానే యాక్టింగ్ చేశాడు. ఈ మూవీతో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ మూవీకి గాను టోనీకి బెస్ట్ అకాడమీ అవార్డు వచ్చింది. అదే సంవత్సరం 1992 మే 29వ తేదీన యాక్టర్ మరియు సింగర్ అయిన డెబోరా ఫాల్కనర్ని వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరికీ 1993లో ఒక బాబు జన్మించాడు. అతని పేరు ఇండియో ఫాల్కనర్ డౌనీ. అలా తన జీవితం చాలా హాయిగా సాగుతుంది. కానీ టోనీ రోజు రోజుకి డ్రగ్స్ తీసుకోవడం ఎక్కువైంది. 1996లో టోనీ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు పోలీసుల కంటపడ్డాడు. పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లారు. టోనీ ఫస్ట్ టైం జైలుకి వెళ్ళడం. ఒక వారం రోజుల తర్వాత అతన్ని విడుదల చేశారు. 1 నెల రోజుల తర్వాత తను పెరోలీలో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్న మత్తులో తన నైబర్స్ ఇంటికి రాత్రిపూట వెళ్ళి తనకు తెలియకుండానే వాళ్ళ ఇంటి బెడ్ మీద నిద్రపోయాడు. వాళ్ళ నైబర్స్ అతని మీద కేసు పెట్టడంతో 3 సంవత్సరాల పాటు తను డ్రగ్స్ టెస్టులకి హాజరవ్వాలని చెప్పడంతో బయటకి విడుదలయ్యాడు. ఇది జరిగిన కొన్ని రోజులకి 1997లో అతను మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడంతో ఈసారి లాస్ ఏంజల్స్లో ఉన్న జైలుకి తీసుకువెళ్ళి 6 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. 1999లో టోనీ మళ్ళీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈసారి టోనీకి 3 ఏళ్ల జైలు శిక్షను విధించారు. 1 సంవత్సరం జైలు శిక్షను గడిపిన తర్వాత $5,000 జరిమానాతో బెయిల్ మీద బయటికి వచ్చాడు. మళ్ళీ 2001లో తను పెరోలో ఉంటున్నప్పుడు లాస్ ఏంజల్స్ పోలీస్ అధికారి టోనీ చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతుండడం చూసి తను డ్రగ్స్ ప్రభావంలో ఉన్నాడేమో అనే అనుమానంతో అతన్ని అరెస్ట్ చేశారు. పరీక్షలలో అతను డ్రగ్స్ తీసుకున్నాడు అని రుజువైనప్పటికీ కొన్ని గంటల తర్వాత అతన్ని విడుదల చేశారు. అతని జైలు శిక్షను తప్పించి
అతన్ని కొన్ని డ్రగ్స్కి సంబంధించిన రీహాబిలేషన్ సెంటర్స్కి పంపించి అతని డ్రగ్స్ బారి నుండి తప్పించాలని 3 సంవత్సరాల పాటు పోలీస్ కస్టడీలోనే ఉంచారు. ఇలా టోనీ స్టార్క్ యొక్క జీవితం ఉన్నత స్థాయి నుంచి పూర్తిగా క్రిందకి పడిపోయింది. తనతో మూవీస్ తీయడానికి ఏ డైరెక్టరు ఇష్టపడటం లేదు. ముందుగానే మూవీ ఆఫర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా ఒక్కసారిగా ఆఫర్ని వెనక్కి తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య డెబోరా ఫాల్కనర్ అతన్ని డ్రగ్స్ వ్యసనాల కారణంగా 12 సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇది జరిగిన కొంతకాలానికి అంటే ఏప్రిల్ 26, 2004న పూర్తిగా డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. తన జీవితంలో ఇన్ని ఎదురు దెబ్బలు కష్టాలు వచ్చినా కూడా టోనీ తన మీద ఉన్న ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు. పూర్తిగా సెలబ్రిటీ హోదాని కోల్పోయినా ప్రజలు తనని పట్టించుకోవడం మానేసినా తను ఏమాత్రం నిరుత్సాహపడకుండా తన కెరియర్ కోసం కష్టపడడం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాలు కష్టాన్ని ఎదుర్కొన్న టోనీ లైఫ్ అనేది 2000 సంవత్సరంలో అమెరికన్ లీగల్ కామెడీ డ్రామా అనే టెలివిజన్ షోలో తన యాక్టింగ్కి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ని బహుమతిగా ఇచ్చారు. ఆ తరువాత 2003లో ద సింగింగ్ డిటెక్టివ్ అనే మూవీలో చాలా అద్భుతంగా నటించాడు. అలా వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా తన యాక్టింగ్తో ప్రజలకి దగ్గరవడం మొదలుపెట్టాడు. అదే సంవత్సరంలో గోతికా మూవీ షూటింగ్ సెట్స్లో సుసాన్ లెవిన్ అనే ప్రొడ్యూసర్ని కలిశాడు. ఈమె టోనీ స్టార్క్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. సుసాన్ టోనీ స్టార్క్ని పూర్తిగా అర్థం చేసుకొని అతని డ్రగ్స్ బారి నుండి తప్పించడానికి ఎంతో సహాయపడిందని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు టోనీ స్టార్క్. తన ప్రేమకి గుర్తుగాను లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పైన సుసాన్ అని టాటూని కూడా వేయించుకున్నాడు. అలా వీళ్ళిద్దరూ ఆగస్టు 2005లో వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు ఎక్స్టోన్ ఎలిస్. ఇతను 2012 ఫిబ్రవరిలో జన్మించాడు. అమ్మాయి పేరు అవెరే రోయిల్. ఈమె 2014 నవంబర్లో జన్మించింది. టోనీ జీవితంలో ఈ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. టోనీ 2008లో ట్రాపిక్ థండర్ అనే మూవీలో తన పూర్తి నటనను ప్రదర్శించి తన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ని సాధించాడు. అదే సంవత్సరం ఐరన్ మ్యాన్ మూవీలో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి చాలామంది ప్రజలు అభిమానులయ్యారు. ఐరన్ మ్యాన్ మూవీ ఎంతలా హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ తరువాత 2009లో షెర్లాక్ హోమ్స్ అనే డిటెక్టివ్ పాత్రతో చాలా అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత 2010లో ఐరన్ మ్యాన్ 2 మూవీతో మార్వెల్లో ఒక సూపర్ హీరోగా నటించడానికి స్థానం దక్కించుకున్నాడు. 2012లో రిలీజ్ అయిన ది అవెంజర్స్ అనే మూవీలో తనదైన శైలిలో నటనను ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. అలా అవెంజర్స్ సిరీస్లో ఒక కీలక పాత్ర వహించాడు. చివరిగా అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీలో తను యాక్టింగ్ ఎలా ఉంది అంటే తను ఇప్పటిదాకా నటించిన మూవీస్ ఒక ఎత్తైతే ఈ మూవీ మాత్రం ఒక ఎత్తు. ఈ మూవీలో తన డైలాగ్స్, తన రోల్ అందరినీ బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ మూవీలో ఐరన్ మ్యాన్ చనిపోవడం ప్రేక్షకుల మనసుని కదిలించింది. అలా టోనీ స్టార్క్ మన హృదయాలలో అలానే ఉండిపోయాడు. టోనీకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమని స్టార్టింగ్లో చివరిలో చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే టోనీని ఒక ఇంటర్వ్యూలో మీ నాన్నగారే కదా నీ లైఫ్ని స్పాయిల్ చేసింది అని అడిగితే దానికి టోనీ నేను మా నాన్నగారు ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు అతను నా పైన ప్రేమను ఎలా తెలుసుకోగలడో అదే విధంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది అని చెప్పాడు. అది టోనీకి వాళ్ళ నాన్నగారి మీద ఉన్న ప్రేమ. టోనీ స్టార్క్ క్యారెక్టర్ని బాగా మిస్ అవుతున్నాను. నాకు నచ్చిన క్యారెక్టర్స్ అవెంజర్స్లో టోనీ స్టార్క్ మాత్రమే. లవ్ యూ 3000 టైమ్స్ టోనీ. ఓకే ఫ్రెండ్స్, టోనీ స్టార్క్ బయోగ్రఫీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లోనే #AskToSKCB అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ని అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.